రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అందరం కూడా అందరూ కూడా సీట్లలో అందరూ కూడా కార్యకర్తలు నాయకులు ఆశీర్వాద రాఘవేంద్రనాథ్ గారికి యువ నాయకులు ఆయనకు రోల్ మండల తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా అలాగే ఈ సమావేశంలో నిన్ననే ఆయనకు వాల్మీకి సంఘం స్టేట్ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా ఇవ్వడం జరిగింది. ఆయనకు రోల్ మండల తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ఎమ్మెల్యే గారు కోట్ల దేశూర్య ప్రకాష్ రెడ్డి గారి తరఫున రాఘవేంద్ర రెడ్డి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ కోటిక ప్రజాసన గారికి, భూమా నాగన్న గారికి, మన నాయకులు ఈ మాజీ ఎంపీ చైర్మన్ గారికి, అలాగే మన కోటిక హరికిషన్ జోన్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ గారికి, వేది గారికి, రామరెడ్డి గారికి, శ్రీరాములు గారికి, మన కొత్తగూడ శ్రీరామ గారికి ఇంకెంటి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు మనందరూ తెలిసిన విషయమే. మన గ్రామాలలో మనకు దేవుడు ఒక ఇంటికి పోతే గంట సేపు పడుతుంది. ఒక నలుగురిని అంటే ఆ ఇంట్లో నలుగురిని వాళ్ళ ఓటర్ కార్డు తీసుకోవడానికే కనీసం అంటే ఒక అర్ధగంట పడుతుంది. ఆ అర్ధగంట కాకుండా ఆ ఓటర్ నంబర్ తీసుకొని, సీరియల్ నంబర్ తీసుకొని, ఆ ఐడి నంబర్ తీసుకొని కొడితే మన ఓటర్ లిస్టులో ఉన్నదానికి దానికి రాదు. మరి ఎంత టైం పడుతుందంటే ఒక ఇంటికి పోతే నలుగురు, ప్రతి ఒక్క ఇల్లు కూడా మేము వదిలిపెట్టకుండా పోతున్నాం, అందరూ కూడా సహకరిస్తున్నాం. కాబట్టి దీన్ని మనం ఆలోచన చేసి ఖచ్చితంగా ఇది కంప్యూటరైజ్ తీసుకోకుండా మాన్యువల్గా కూడా దీంట్లో కొత్తగా ఈ ఓటర్ లిస్ట్ ఇమ్మీడియట్ కొత్తది ఓటర్ లిస్ట్ 2-3 రోజుల్లో రిలీజ్ చేస్తే మనం ఖచ్చితంగా దాంట్లో పోతే మనం ఖచ్చితంగా ఒక వార్డు అంటే కూడా 1000 కోట్లు. ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం పోతే ఒక 20 ఇళ్ళు కూడా తిరగలేదు, ఒక 20 ఇళ్ళు కూడా పూర్తి చేయలేదు. కాబట్టి దీన్ని అందరూ ఒక ఇంట్లో ఓటర్ కార్డు ఇస్తున్నారు. ఆ ఓటర్ కార్డుకి ఓటర్ లిస్ట్కి డిఫరెన్స్ ఉంది. కానీ అది కావడం లేదు. దాన్ని కొట్టే ఓటీ నంబర్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాదిరి నడుస్తూ ఉంటుంది. ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల అధ్యక్షులైనటువంటి శ్రీను గారికి, అలాగే మాజీ ఎంపీ మరియు ఎమ్మెల్యే జయసూర్ రెడ్డి గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే కోట సుజాతమ్మ గారి తనయుడు రాఘవేంద్ర రెడ్డి గారికి, అలాగే వేదిక మీద చేసుకుంటున్నటువంటి సభ్యత నమోదు చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా మంది ఇంకా తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదుకి పూర్వంలో జరిగిన చంద్రన్న బీమాకు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా కన్ఫ్యూజన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీర్చుకోండి. చంద్రన్న బీమాలో ఉండేటిగా కొనసాగుతున్నాయని మీరు అనుకుంటున్నారు, చాలా పొరపాటు. ఇది కేవలం సభ్యత్వ నమోదు ఒకటి. ఇది పార్టీకి సంబంధించినది. చంద్రన్న బీమా వచ్చేసి 14 నుంచి 19లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తరఫు నుంచి ప్రవేశపెట్టిన కార్యక్రమం. అది వేరు, ఇది పార్టీ సబ్జెక్టు, గుర్తుపెట్టుకోండి. 2 దానిలో లింక్ చేసుకొని మీరు ఇవన్నీ ఉన్నాయని మీరు భావిస్తున్నారు, చాలా పొరపాటు. కేవలము 2 విషయాలు ఇట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్రెడీ పెద్ద చెప్పారు. ఒకటి, 5 లక్షల రూపాయల బీమా, మీకు యాక్సిడెంటల్ బీమా ఒకటి ఉంటుంది. తర్వాత మట్టి ఖర్చులో కాదు, కార్యకర్త కానీ ఎవరైనా కానీ ఆ సభ్యత్వం తీసుకున్న వ్యక్తి మరణించినట్లయితే వాళ్ళకు 10,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇస్తారు. కేవలం ఈ 100 రూపాయలకి 2వ స్థాయిని మట్టుకే మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే
మెయిన్ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి దగ్గర ఓటర్ ఐడీస్ ఉంటాయి. మన దగ్గర వచ్చేసి ఒక్కొక్కరికి 2 ఐడీస్ ఉండడానికి అవకాశం ఉన్నాయి. ఒకటి ఏంటంటే అంటే చాలా మందికి ఇక్కడ జరిగినప్పుడు ఇంకా ఎంతో మందికి చాలా జరుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీ దగ్గర ఓటర్ ఐడి ఏదైతే లోకేష్ బాబు గారికి అదేవిధంగా మరి మన నాయకుడు మనందరి ప్రియతమ నాయకుడు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మన నాయకురాలు సుజాతమ్మ గారికి అదేవిధంగా మన యువ నాయకుడు రాఘవేంద్ర రెడ్డి గారికి వీరందరికీ కూడా మరి ఈ వాల్మీకి కార్పొరేషన్ కు డైరెక్టర్ గా చేసేదానికి వారి సహకారం వారి ఆశీస్సులు ఇచ్చడానికి వారికి ప్రత్యేకంగా ఈ సభ నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పటికే మన పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో దూసుకుపోతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పటికే 25 లక్షల పైన దాదాపు 30 లక్షల సభ్యత్వాన్ని మనం చేరుకోవడం జరిగింది. మన నియోజకవర్గంలో కూడా మరి జిల్లాలో ఇప్పటికి 3వ స్థానంలో మనం డోను అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మనం ఉన్నాం. కానీ మొదటి ప్లేస్లో రావాలి. ఎందుకంటే ఇప్పటికీ కానీ అనేక సమస్యలు సృష్టించి సభ్యులను చేర్చకుండా ఆటంకాలు కల్పించిన విషయాలు కూడా మనం ఎదుర్కొన్నాం. మరి అట్లాంటి రోజుల్లోనే డోన్ నియోజకవర్గంలో దాదాపు 40,000 సభ్యత్వాన్ని మనం చేర్పించినామంటే అది మన గొప్పతనం, కార్యకర్తల పట్టుదల, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న అంకితాభావం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీకందరికీ తెలుసు డోన్ నియోజకవర్గంలో డోన్ మండలంలో డోన్ పట్టణం కానీ మండలం కానీ మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎంత క్రమశిక్షణగా పనిచేసినారో మనం తెలుసు. అంత క్రమశిక్షణగా అంత పట్టుదలగా మనం పనిచేసినాం కాబట్టి మరి ఈ మంత్రిని ఓడించగలిగినామంటే ఇది మనందరికీ గర్వకారణం. ఇది మనందరి కృషి. అందరూ అనుకున్నారు రాజారెడ్డి మంత్రి డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినాడు, ఓడించలేరని అందరూ అనుకున్నారు. అయితే కార్యకర్తల బలం, కార్యకర్తల సంకల్పం, కార్యకర్తలకున్న కసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనేది ఉండకూడదని చెప్పేసి మన పార్టీని ఎన్ని రకాలుగా నష్టం చేసినది మనందరం చూసినాం. నేరుగా మన పార్టీ ఆఫీసు మనకు దేవాలయం లాంటి అట్లాంటి ఆఫీస్ పైనే దుర్మార్గంగా దాడి చేసి ఆఫీసులు పడగొట్టిన విషయాన్ని కూడా మనం చూసినాం. మన నాయకుడిని 53 రోజులు అకారణంగా తీసుకొని పోయి జైల్లో అన్యాయంగా జైల్లో పెట్టిన విషయాన్ని మనం చూసినాం. ఆ రోజు మనం డోన్ మండలంలో 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే మనందరం కూడా ఇళ్లలో లేకుండా 53 రోజులు నిరాహార శిబిరంలో ఉండి మనం ఆందోళన చేసినాం. మన నాయకులు బయటకు వచ్చేంత వరకు కూడా పట్టు విడవకుండా ఆందోళన చేసి మన పార్టీని గెలిపించుకోవడం జరిగింది. కాబట్టి మరి ఈరోజు మనకు అధికారం వచ్చింది, మన గ్రామంలో మనకు మంచి రోజులు వచ్చాయి. అందరం కూడా అవన్నీ సర్వేగా జరుగుతాయి. ఎవరు ఎట్లాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందరం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. తీసుకోండి మీరు వాట్సాప్ నెంబర్ 91340009 ఈ నెంబర్ హాయ్ మెసేజ్ పంపిస్తానా మీకు సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ అని వస్తుంది. సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ అంటే మీరు ఏ భాషలో మనం విమర్శించాలనుకున్నా ఆ భాష నేర్చుకోవచ్చు, వాడుకోవచ్చు. దీంట్లో నేను వచ్చేసి ఇంగ్లీష్ అని టైప్ చేస్తాను. ఆప్షన్ తీసుకున్నాయి. ఇంగ్లీష్ అని టైప్ చేసిన తర్వాత యువర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. అంటే మన యొక్క నెంబర్ అడుగుతుంది. తర్వాతకి మన ఓటర్ ఐడి అడుగుతుంది. తర్వాత సభ్యత్వం మొదటి కాలు తీసుకున్నా, జీవితకాలం తీసుకున్నా అని చెప్పేసి అడుగుతుంది. ఇవన్నీ అడుగుతుంది. చాలా మంది సభ్యత్వం చేసేటప్పుడు ఫోన్ పేలు యూపీఐ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ మనకు ప్రొడక్ట్ ఉంటాయని మీకు అందరికీ చూపించేవాడిని ఎలా చేయాలనే విషయం పైన. ఆ ప్రొడక్ట్ లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. మనకు యూపీఐ దగ్గర మనకు పేమెంట్ ఆప్షన్ వచ్చిన తర్వాత మనము మన ఫోన్ పేలో చెక్ బ్యాలెన్స్ అనే దగ్గర యూపీఐ ఐడి ఉంటుంది. అంటే మన మొబైల్ నెంబర్ క్రియేట్ అయ్యి ఉంటా యూపీఐ కావచ్చు, లేదంటే మనకి ఏమైనా యూపీఐ ఐడి ఉంటుంది.
అది జస్ట్ ఒక యూపీఐ ఐడి దగ్గర మనం దాన్ని క్లిక్ చేసి దాన్ని కాపీ చేసుకొని ఎక్కడైతే మనం వాట్సాప్ లో వర్క్ చేస్తున్నాం అన్న అందరు వినండి, మాట్లాడకండి. ఏమని ఉంటుంది ఆ పేరు ఏమని అడుగుతుంది కదా. మనకు బ్యాంక్ అకౌంట్ లో ఏ నేమ్ అయితే ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది సుధాకర్ డిఎస్ దొమ్మన్ అని ఉంటుంది. ఆ నేమ్ అక్కడ మెన్షన్ చేసి మళ్ళీ ఫోన్ పే లో నుంచి యూపీఐ తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేసానా, తర్వాతకి వెరిఫై అనే ఆప్షన్ వస్తుందా. ఆ వెరిఫై ఆప్షన్ దగ్గర మీరందరూ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. చాలా కాల్స్ వస్తున్నాయి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధిగా కాన్స్టిట్యూన్సీ, నందికొట్కూరు కాన్స్టిట్యూన్సీలో అన్న యూపీఐ అంటే మాకు తెలియదు అన్న అని చాలా మంది చెప్తున్నారు అన్నమాట. దాని కొరకు మీకు యూపీఐ ఆప్షన్ ఎలా వినియోగించుకోవాలా, గ్రామ పంచాయతీ వైద్యుగా వాళ్ళను మీరు వినియోగించుకోండి. మీరు వాళ్ళు గ్రామ పంచాయతీకి వచ్చినప్పుడు లీడర్స్ కొంచెం సహకరించండి అన్న. వాళ్ళు రోజు డైలీ టార్గెట్ వచ్చేసి 100 కొట్టాలి. వాళ్ళు 10, 20 చెప్పించి మీరు వాళ్ళని ఇంట్లోకి పంపిస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. టెలిగ్రామ్ యూనిట్ ఇన్ఛార్జ్ కానీ, బూత్ ఇన్ఛార్జ్ కానీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ వీళ్ళు టెలిగ్రామ్ వాటిలో యాక్సెస్ ఉంది వాళ్ళకి. మీరు ఎన్ని చేసినారు అనే మొత్తం డేటా వచ్చేసి స్టోరేజ్ హెడ్ ఆఫీస్లో ఉంది. మన మీ డోన్ నియోజకవర్గం నుంచి ఒక అబ్బాయి కాల్ చేసినాడు, అన్న మ్యాన్ పవర్ వాళ్ళు సభ్యత్వం చేసినా, మేము సభ్యత్వం చేసినా వాళ్ళకి అకౌంట్లోకి పోతుందా మా అకౌంట్లోకి వస్తుందా కాల్ చేసినాడు. అన్న వాళ్ళు చేసినా మీరు చేసినా క్రెడిట్ మొత్తం మీకే వస్తుంది, మీ అకౌంట్లోకి వస్తుంది, కౌంటింగ్ మాత్రం అని చెప్పాను. నేను చెప్పాల్సింది మొట్టమొదటిగా బలోపేతం చేసుకుంటే బీమా వస్తుంది. రెండోది మట్టి ఖర్చులు 10,000 ఇస్తారు. ఇవి కాకుండా రేపు పొద్దున ఎన్నో కార్యక్రమాలకి మీకు అధికారులకు 10 పార్టీలకు పోస్ట్ కావాలి, ఇవన్నీ పనికి వస్తుంది. అది కాకుండా ఇంకోటి ఇక్కడ ఇద్దరు సభ్యులు తీసుకొని చేయకుండా ఒకసారి సభ్యులు ఎంత తీసుకున్నారు, ఏంటి కారణాలు ఏంటి, సభ్యత్వం చేసిన వాళ్ళు దయచేసి చేతులు ఎత్తండి. తీసుకున్న వాళ్ళు ఇప్పటికే మీ పేరు నమోదు వాట్సాప్ పని చేసుకుంటే అది పేమెంట్ చూసుకుంటే అది ఇబ్బంది ఉంది. ఒకసారి కొత్త కోట వాళ్ళకి ఇంకా టార్గెట్ చేస్తామని మీరు అందరూ సపోర్ట్ కొట్టడమ్మా. కొత్త కోటకి ఇంతవరకు ఫస్ట్ క్లాస్ కొత్త కోటనే. ఇంకా కుంభకోణం చూపెట్టాలి. ఈ సమావేశానికి వచ్చిందా ఇక్కడ
सरपंच तीर्मान सरपंच రైతులే డైరెక్ట్ రైతులు అంటే రైతులు